ఎవల్యూషన్ అయిన కొద్దీ మనిషిలోని దంతాల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ముఖ్యంగా ఇప్పుడు జ్ఞానదంతాల విషయానికి వస్తే అసలు జ్ఞానదంతాలు ఎప్పుడు, ఎవరికి, ఏ కాలంలో వస్తాయి? దానికి ఎలాంటి చికిత్స చేస్తారు? ఇవల్యూషన్తో దంతాల నంబర్ అయితే తగ్గలేదు. కాకపోతే ఇదివరకు ఏంటంటే జ్ఞానదంతాలు వచ్చేంత స్పేస్ మన జాస్లో ఉండేది, మన దవడలు ఆ పరిణామంలో ఉండేవి. అందుకని మన ముందు జనరేషన్, మన పేరెంట్స్ వరకు కూడా వాళ్ళకి జ్ఞానదంతాలు తీయించుకోవాల్సి రావటం, అసలు జ్ఞానదంతాలు ఎప్పుడు వచ్చాయో కూడా వాళ్ళకి తెలిసేది కాదు. ఇప్పుడేమవుతుందంటే గ్రాడ్యువల్లీ మనకి అంటే సైన్స్లో ఒకటి ఉంటుంది, ఫంక్షనల్ మ్యాట్రిక్స్ థియరీ అంటాం. మనం ఎంత వాడతామో అప్పుడే మనకి గ్రోత్ ఉంటుంది ఆ పర్టిక్యులర్ ఆర్గాన్కి. సో అలా మనం దవడలను ఇప్పుడు వాడటం తగ్గించేస్తాం. చూయింగ్ అనేది తగ్గిపోయింది. మనం అంతా రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నారు కదా, పిజ్జాలని, బర్గర్లని, వేర్ యూ డోంట్ హ్యావ్ టు చ్యూ మచ్. దానివల్ల ఏమో క్రమంగా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే జా సైజ్ తగ్గుతోంది. దానివల్ల జ్ఞానదంతాలు ఎప్పుడైనా మనకి 20-21 ఇయర్స్ టైంకి వస్తాయి. అప్పటికి మన జా సైజ్ గ్రోత్ మొత్తం కంప్లీట్ అయ్యాక వస్తాయి. అప్పుడు ఆ దంతాలకి స్పేస్ ఉండట్లేదు కావాల్సినంత. దానివల్ల అవి ఇరుక్కుపోవటం, బయటికి రాకుండా ఉండటం, లేదా సగమే రాగలగటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ జ్ఞానదంతాలు ఇరప్ట్ అయ్యే ఏజ్లో అంటే 21 to 30 ఇయర్స్ మధ్యలో ఇది చాలా కామన్గా చూస్తున్నాం అనమాట. సో అంటే ఇప్పుడు జ్ఞానదంతం వస్తే దాన్ని తీసేయడం ఒకటే మార్గం మేడం, వేరే ఏమైనా చేస్తారు? జ్ఞానదంతాలు కరెక్ట్ పొజిషన్లో వస్తున్నాయి అనుకోండి, ఏమి ఇబ్బంది లేకుండా వాటిని తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఏమవుతున్నాయంటే స్పేస్ సరిగ్గా లేక అవి వంకరగా తయారవుతున్నాయి బోన్లో, అండ్ పూర్తిగా బయటకు రావట్లేదు. దాని మీద ఉన్న గమ్ ఏదైతే ఉందో అది వాచిపోవటం, లేకపోతే ఆ పన్ను సరిగ్గా రాకపోవటం వల్ల ఆ గమ్లో ఫుడ్ ఇరుక్కుని అక్కడ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో దానివల్ల జ్ఞానదంతాలు తీయించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీటిని ఇంపాక్టెడ్ టీత్ అంటాం, అంటే బోన్లోనే ఉండిపోయే పళ్ళు. ఈ ఇంపాక్టెడ్ టీత్కి ఒక ఏమవుతుందంటే దాని చుట్టూ సిస్ట్లు ఫామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. వీటిని డెంటిజీరస్ సిస్ట్ అంటాం మనం. ఏవైతే పళ్ళు బయటకు రావో దాని చుట్టూ ఉన్న టిష్యూ అనే ఆ బోన్ని తినేస్తూ ఉంటుంది అనమాట. ఆ సిస్ట్లు చిన్న సైజులో ఉన్నప్పుడు మనకి తెలియదు, ఇవి చాలా ఏసిమ్టమాటిక్గా ఉంటాయి. బాగా పెద్దవైపోయాకే మనకు తెలుస్తూ ఉంటుంది. సో యూజువల్లీ ఇక్కడ మనకు అంత అలవాటు లేదు, కానీ వెస్ట్లో ఏం చేస్తారంటే ఒక 18 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు ఎక్స్రేస్ అన్ని తీయించుకుంటారు, జ్ఞానదంతాల పొజిషన్ తెలుసుకుంటారు. అవి సరిగ్గా వచ్చే అవకాశం లేదు అంటే వాటిని ముందు జాగ్రత్తగా మనం తీయించేసుకుంటే మంచిది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.